నిరుద్యోగుల బాధ, కష్టం, వారి లక్ష్యం, ప్రభుత్వంలో వారి సేవలు తదితర అంశాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు నోటిఫికేషన్ల జారీకి వడివడిగా అడుగులేస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి వేగంగా నియామక పత్రాలు అందజేసిన సర్కార్ గ్రూప్ 1లోనూ పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే మెగా డిఎస్సిని ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఇలా రేవంత్ సర్కార్ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని కొంతమంది హైదరాబాద్కు పయనమవుతుండగా మరికొందరు జిల్లాల్లోని గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాల్లో, ఇంకొందరు ఇళ్ల దగ్గరే ఉంటూ సన్నద్ధమవుతున్నారు. మరి ఈ కొలువుల జాతర ఎలా ఉండనుంది? ఏ ఏ శాఖల్లో ఉద్యోగ నియామకాలకి అవకాశం ఉంది? ప్రభుత్వ ఉద్యోగం దీనికుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. చదువు పూర్తయింది మొదలు అనేక మంది ఉద్యోగార్థులు ప్రభుత్వ ఉద్యోగం కోసమే సన్నద్ధమవుతుంటారు. ఇందుకు కాస్త సమయం పట్టినా, ఆర్థికంగా కష్టమైనా ఓపికగా చదివి ఎలాగైనా ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే గౌరవంగా బతకొచ్చనేది వారి భావన. అందుకు రాత్రింబవళ్లు కుటుంబాలకు దూరమై చదవటానికి కూడా వెనకాడరు. అంతటి కసితో చదివితేనే ప్రభుత్వ ఉద్యోగం దరిచేరుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు రాక, వచ్చిన సమయానికి ఫలితాలు విడుదలవ్వక ఇబ్బందులు పడుతుంటారు. కానీ అదంతా గతం. ప్రస్తుతం నోటిఫికేషన్ల జారీకి, ఉద్యోగాల భర్తీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల జారీకి కసరత్తులు చేస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అక్రమాలను నిలువరించి కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్ని 10 ఏళ్లు నిర్వహించలేదు. ఈ రోజు 567 గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. అందుకే నిరుద్యోగ యువకులారా, మీకోసం పనిచేయడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి, మీరు సన్నద్ధులు కాండి. ప్రభుత్వంలో, ప్రైవేట్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా. మీకోసం కృషి చేస్తా. ఏళ్లుగా నిరుద్యోగులు పడుతున్న కష్టాలు, వారి బాధలు తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 2 లక్షల నియామకాల్ని చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఉద్యోగార్థుల డిమాండ్ల మేరకు మొదట టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిన సర్కారు పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వం భరోసా నింపినట్లయింది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి నియామక పత్రాలు అందిస్తూ భరోసా నింపేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన 13,000 మందికి పైగా గురుకులాల గ్రాడ్యుయేట్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు సాధించిన 1,997 మందికి, స్టాఫ్ నర్సులు 7,094 మందికి నియామక పత్రాలను సర్కారు అందించింది. ఇలా 70 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలని భర్తీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 2 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని ఏదైతే ప్రకటించారో, అదే విధంగా ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచనలోనే కాంగ్రెస్ సిపిఐ గవర్నమెంట్, అలయన్స్ గవర్నమెంట్ ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి, ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము లీకుల పేరు మీద క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడం జరిగింది. కాబట్టి ఆ యొక్క గ్రూప్ 1 పరీక్ష కావచ్చు, గ్రూప్ 4 పరీక్షను కూడా రద్దు చేసింది, గ్రూప్ 2 పరీక్షను కూడా రద్దు చేసింది. మరియు నిన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1ను పూర్తిగా రద్దు చేసి 503 గతంలో ఉన్నటువంటి పోస్టులను రేపు 563 పోస్టులతోటి కొత్త నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వము పకడ్బందీగా నిర్వహిస్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా గతంలో ఏదైతే ఇక కోచింగ్ సెంటర్లో, జిరాక్స్ సెంటర్లలో క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడం జరిగింది కాబట్టి వాటిపైన కూడా నిఘా పెంచి ఇక ప్రభుత్వము పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇలా నియామక పత్రాలు అందిస్తూ నిరుద్యోగుల్లో భరోసా నింపుతోన్న రేవంత్ సర్కారు నోటిఫికేషన్ల జారీపైన ప్రత్యేక దృష్టి సారించింది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీయే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న ప్రభుత్వం మొదటగా గ్రూప్ 1 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచింది. గత ప్రభుత్వంలో 2022లోని 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలు, పేపర్ లీకేజీల కారణంగా గ్రూప్ 1 రెండుసార్లు రద్దయింది. దీనికి మరో 60 పోస్టులు పెంచి ఈసారి 563 పోస్టులతో నూతన నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు జారీ అయ్యి పరీక్షల నిర్వహణలో ఆలస్యమవుతోన్న గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు పెంచేందుకు టీఎస్పీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో విడుదలైన ఈ నోటిఫికేషన్ల ప్రకారం గ్రూప్ 2లో 783 ఖాళీలున్నాయి. గ్రూప్ 3లో 1360కి పైగా పోస్టులున్నాయి. 2022 నుంచి ఇప్పటి వరకు ఏర్పడ్డ ఖాళీల్ని కలుపుకుని అనుబంధ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రూప్ 4 మెరిట్ లిస్టును విడుదల చేసిన ప్రభుత్వం త్వరలోనే నియామక పత్రాలు అందించనుంది. అండ్ ఇంకోటి జాబ్ క్యాలెండర్ ప్రకారం మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎందుకు అంటే అందులో కొంతమంది కనిపించవచ్చు. ఆల్రెడీ 503 పోస్టులు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, కొత్తగా వీళ్ళేమి ఇచ్చారని అనుకోవచ్చు. ఆ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసి 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా సజావుగా నిర్వహిస్తారని ప్రతి నిరుద్యోగికి గ్రూప్ 1 గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఒక నమ్మకం రావడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా నోటిఫికేషన్లు ఆల్రెడీ రిలీజ్ చేశారు. కానీ నిరుద్యోగుల యొక్క అభ్యర్థన ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులే కాకుండా ఇంకా కొన్ని పోస్టులు అదనంగా యాడ్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. గ్రూప్ 2లో ఒక 2000, గ్రూప్ 3లో ఒక 3000 పోస్టులతో నోటిఫికేషన్ రావాలని కోరుకుంటున్నాం. గ్రూప్స్తో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేసేలా మెగా డిఎస్సీ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతేడాది 5089 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2023 నవంబర్ 20 నుంచి 30వ తేదీ మధ్యలో రాత పరీక్ష నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో రాత పరీక్ష నిర్వహించలేదు. కాగా అప్పట్లో 9,800 పోస్టులు ఉన్నప్పటికీ రేషనలైజేషన్ ఆధారంగా నాటి ప్రభుత్వం 5,089 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అంశంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం డీఈఓల ద్వారా రాష్ట్రంలోని ఖాళీల్ని తెలుసుకుంది. ఈ మేరకు పాత నోటిఫికేషన్ను అదనంగా దాదాపు 5,000 పోస్టుల్ని కలిపి రీనోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలంటున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే విద్యాశాఖ పూర్తి చేసింది. త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో అంతకు ముందే దాదాపు 10,000 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోందని విద్యావేత్తలు చెబుతున్నారు. డిఎస్సి మెగా డిఎస్సి అంటే 12,000తో కాదు 20,000తోనే ఫిలప్ చేస్తుందని ఆశిస్తున్నాము. అది ఎలా అంటే ఇప్పుడు 12,000 అంటున్నారు. ఎలాగో ఎగ్జామ్ కండక్ట్ అయ్యే వరకు ఆగస్టు అవుతుంది కాబట్టి అంతలోపు అయ్యే రిటైర్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా మూతబడిన 6,000 స్కూల్స్ని తెరిస్తే ఖచ్చితంగా 20,000 కాదు 25,000 వరకు రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి 20,000 నోటిఫికేషన్ వేస్తే విద్యార్థులు తెలంగాణలో ఉన్న డిఎస్సి నిరుద్యోగులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ గవర్నమెంట్ తెచ్చినందుకు కూడా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారము అయితే గ్రూప్ 1 వచ్చేసింది. మిగతా డిఎస్సి పోస్టులను కూడా మెగా డిఎస్ 20,000 పోస్టులతో వేసి దానికి 3-4 టైమ్స్ టైం ఇచ్చి ఎగ్జామ్స్ పెడితే బాగుంటుంది. తర్వాత ఇంకా మిగతా ఎగ్జామ్స్ గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, HW ఉంది, వాటికి కూడా 3 మంత్స్ గ్యాప్ ఇచ్చేసి నిరుద్యోగులకు చదువుకున్న టైం ఇచ్చేసి వాటికి కూడా 3 మంత్స్ గ్యాప్ ఇచ్చేసి మిగతా ఎగ్జామ్లు కూడా డేట్ అనౌన్స్మెంట్ చేసి ఎగ్జామ్స్ పెడితే బాగుంటుంది. మెగా డిఎస్ చేస్తారంటే మెగా డిఎస్ కూడా చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు బాగా తెలుసు. ఆయన గెలిచిన ప్రమాణ స్వీకారం చేయకముందే నేను గెలిచిన ఆయనకు ఎప్పుడైతే ఒక ఆయుధం లాగా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడేమన్నా అంటే నిరుద్యోగులు అనే మాట ఖచ్చితంగా ఆయన నోటి నుంచి వచ్చింది. కాబట్టి నిరుద్యోగులను మర్చిపోడు, ఎందుకంటే ఆయనంట మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు మెగా డిఎస్ కూడా చేస్తాడు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోని ఖాళీలను గుర్తిస్తున్న సర్కారు పోలీసు, రెవెన్యూ, వైద్య, విద్యుత్, అటవీ, వ్యవసాయ తదితర రంగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో 5,000 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
దాంతోపాటు సింగరేణిలో 485 పోస్టులకు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండేందుకు, ప్రభుత్వం సేవల్లో వారిని భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తోంది. ఇదే క్రమంలో వయో పరిమితిని కూడా సడలించింది. అలాగే మేనిఫెస్టోలో ప్రకటించినట్లు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. దాంతోపాటు నోటిఫికేషన్ల జారీలో, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా, కోర్టు కేసుల్లో చిక్కకుండా, నియామకాలు ఆలస్యం కాకుండా రేవంత్ సర్కారు ముందస్తు చర్యలు తీసుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఏ నోటిఫికేషన్లు వచ్చినా ఇంతకు ముందులాగా ఏదంటే కాలయాపన లేకుండా, ఎలాంటి కేసులు అని కాకుండా ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో పర్ఫెక్ట్గా అది చదువుకోవడానికి కానీ ఇచ్చే టైము లిమిటెడ్గా ఎంత ఉండాలనో అంతే ఇచ్చి, అది ఇన్ టైంలో జరిగేటట్లు చూసి, అది సరైన టైంలో ఎలాంటి అవకతవకలు ఎలాంటివి లేకుండా సవ్యంగా అన్ని జరిగి ఇన్ టైంలో చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ విధంగా చేస్తుందని ఆశించే ఈ గవర్నమెంట్ను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే వారిలో ప్రభుత్వ ప్రకటనలు నూతనోత్సాహాన్ని నింపాయి. ఈసారి ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే కొత్తవారు సైతం శిక్షణ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. పోటీ పరీక్షల నిమిత్తం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగార్థులు హైదరాబాద్కు వస్తున్నారు. దీంతో శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాలు, రీడింగ్ హాళ్లు, ప్రైవేటు వసతి గృహాలకు డిమాండ్ పెరిగింది. నగరంలోని ఎస్ఆర్ నగర్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, ఎల్బీ నగర్ ప్రాంతాలు విద్యార్థులతో సందడిగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఆయా జిల్లా కేంద్రాల్లోనే ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇంటి పట్టునే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం సాధించటమే లక్ష్యంగా సన్నద్దమవుతున్నారు. ఈ ప్రభుత్వం రావటమే నిరుద్యోగుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వీళ్ళ అండదండలతోనే మేము గెలిచామని మమ్మల్ని గుర్తించడం వల్లనే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ కూడా రద్దు చేసుకుని వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. దాంతోనే మాకు ఒక శుభసూచకంలాగా కనిపించింది. ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంది. ఇంకొక 2-3 రోజుల్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ బండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందో ఆ 2 లక్షల పోస్టులను భర్తీ చేయాల్సిందిగా కోరుతున్నామన్నా. అదిగాక గత సంవత్సరం నుండి 10 డిఎస్సి అయినా గ్రూప్ 2 అయినా 10 సంవత్సరాల దాకా ఈ నోటిఫికేషన్ అనేది లేదు. సో మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా వాటిని భర్తీ చేయాలని అనుకుంటున్నాం. సో అదే విధంగా విద్యార్థులకి ఏదైతే సమస్యలు స్టడీ పరంగా ఎదురవుతున్నాయో అట్లాంటి సమస్యలు, లీకేజ్ అనే విషయాలు కాకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇంకా విద్యార్థులకి అన్యాయం చేయకుండా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇచ్చి విద్యార్థులకి అనేది అన్యాయం జరగకుండా ప్రతి సంవత్సరం ఇస్తుందేమోనని అందరం విద్యార్థులందరం వెయిట్ చేస్తున్నామన్నా. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వంలోనైనా ఉద్యోగ క్యాలెండర్ని విడుదల చేసి సకాలంలో పరీక్షలు నిర్వహించి ఎలాంటి లీకేజీలు లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఆ జాబ్ క్యాలెండర్ అయితే ఏదైతే ఉందో దాని ప్రకారం టైం టు టైము పరీక్షలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక నిరుద్యోగ కోరుతున్నాం. మొత్తం మీద 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు వెలువడితే ఏడాదంతా పరీక్షల సమయంగా నిలవనుంది. నిరుద్యోగుల కష్టాలు తీర్చేలా, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విద్యావేత్తలు, మేధావులు, ఉద్యోగార్థులు స్వాగతిస్తున్నారు.